హలో అండి. ఇప్పుడంటే స్కూల్ లేవు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాము. అందుకనేసి ఉదయం నిద్ర లేవగానే మంచిగా నిద్ర లేసి స్నానం చేసి, అలాగే ఇల్లు వాకిలి తుడుచుకొని, శనివారం కాబట్టి ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. శనివారం, సోమవారం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే శివుడి కన్నా అలాగే వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవేల్పు దేవుడు కాబట్టి కంపల్సరిగా ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత టైం లేకపోయినా ముందుగానే నిద్ర లేసి నేనైతే పూజ అయితే చేసుకుంటాను. ఎందుకంటే మాకు స్కూల్ డ్యూటీలు ఉన్నా కూడా నేను 4కే లేస్తాం కాబట్టి అప్పుడైనా సరే 4కే లేసి మంచిగా స్నానం చేసుకొని, ఇల్లు తుడుచుకొని, దీపారాధన చేసుకొని నేను డ్యూటీకి బయలుదేరుతాను. ఇప్పుడంటే ఇంక డ్యూటీలు లేవు, రూమ్లోనే ఉన్నాం కాబట్టి 7కైతే లేసాం అనమాట. లేచి దేవుడికైతే మంచిగా ఇలా పూలన్నీ అలంకరించుకొని, ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు అయితే చల్లుతాను. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ ఉన్నా వెళ్ళిపోతుంది. అందుకనేసి ఖచ్చితంగా పసుపు నీళ్ళు అయితే నేను చల్లుకుంటాను ఇల్లంతా. ఇలా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ అంతా కంప్లీట్ చేశాను. మనకి ఆడవాళ్ళకి నిద్ర లేచినప్పటి నుంచి ఒకటే పని కదండి. ఖాళీగా ఉంటున్నా పూజ చేసుకోవాలి, ఇల్లు శుద్ధం చేసుకోవాలి, అలాగే అంట్లు తోముకోవాలి, అలాగే వంట చేసుకోవాలి, ఏదైనా పిల్లకాయలు ఉంటే పిల్లకాయలను చూసుకోవాలి, ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి అయితే ఈ పని కష్టాలు, ఆడవాళ్ళకైతే ఈ కష్టాలు అయితే తప్పవు. చూసారు కదా, పూజ అయితే చేసినాక పటాలు, స్వామి, దేవుళ్ళు ఎంత అందంగా ఉన్నాయో, గుడి కూడా ఎంత కలకలలాడుతుందో చూసారు కదా. ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను. అలాగే కూర్చొని ఒక సుక్క ఛాయ్ అయితే తాగాను అనమాట. ఛాయ్ తాగిన తర్వాత ఇంక వంట అయితే ప్రిపేర్ చేశాను. నేను ఈరోజు ఏమేమి వంట చేస్తానో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోలు సపోర్ట్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు చేసుకుంటేనే కదా ఇంకొంతమందికి అనేది నా వీడియోలు వెళ్తాయి. మనము ఏదన్నా ఒక పని చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు కానీ, ఏదన్నా వీడియో తీయాలనుకున్నప్పుడు కానీ, ఇంకొక మనిషి మనకి సపోర్ట్ ఉంటే అది చాలా క్లారిటీగా వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ నాకైతే అంత ఎవ్వరు లేరు. ఎంతవరకు నేనే తీసుకోవాలి, నేనే చేసుకోవాలి. అందుకనేసి కొంచెం వీడియోలు మీకు అలా అనిపిస్తున్నాయేమో, కానీ నేను ఇంత కష్టపడి ఒక్కదాన్ని అది కష్టపడి తీసి ఏదో నాకు తెలిసిన కాడికి యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే స్కూల్ డ్యూటీ స్టార్ట్ అయితే ఉదయం 4 నుంచి లేచి రెడీ అయ్యి స్కూల్ డ్యూటీకి వెళ్ళాలి. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వస్తే 3 అవుతుంది అనమాట. ఇంకేదన్నా అప్పటికప్పుడు వంట చేసుకొని తిని ఇంకో డ్యూటీ ఉంటే పోయి ఇంటికి వస్తే రాత్రి 9, 10 అవుతుంది. అప్పుడు వచ్చి ఇంకా స్నానం చేసి తిని పడుకుంటే 10, 11 అవుతుంది అనమాట. మళ్ళీ తెల్లారుజాము కంటిన్యూగా 3కు 4కు లేయాలి. ఇదే మాదిరా నేను ఇంటికాడ ఉన్నప్పుడైతే లేచేదాన్ని. ఎందుకంటే అప్పుడు మా ఊళ్ళంతా మంగంపేటకి పాలు ఎత్తుకుపోయేవాళ్ళు కాబట్టి తెల్లారుజాము 3కే లేచి పాలు తీసుకునే వాళ్ళము. అప్పుడు అనుకునేదాన్ని, రోజు 3కు 4కు లేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉన్నది స్వామి దేవుడా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు కోవిడ్కి వచ్చా కూడా అదే పరిస్థితి అనమాట. ఖచ్చితంగా 3, 4కు లేయాల్సిందే. 5 కల్లా డ్యూటీకి వెళ్ళాల్సిందే, తప్పదనమాట. ఇది మాత్రం కంటిన్యూ డ్యూటీ కోయట్లు ఎవరికి, నాకే కాదు ఎవరికైనా ఇంతే. ఇంక శుక్రవారం, శనివారం వస్తే లేచేసరికి 6, 7కి అట్లా వేస్తాం అనమాట. ఎందుకంటే పూజ చేసుకోవాలి కదా. ఇంక అందరూ ఇంట్లోనే ఉంటారు, అందరూ ఒకటే పని లేస్తారనేసి కొంచెం 6:30, 7కి లేస్తాము. 6:30, 7కి లేచి పూజ చేసుకొని ఇంకా వంట చేసుకొని తిని అట్టాంటికి ఆ రోజు అలా అయిపోద్ది. మళ్ళీ శనివారం కూడా అంతే. ఇంకా శనివారం కంపల్సరీగా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా పొద్దున్నే లేచి పూజ చేసుకొని, ఆ బట్టలన్నీ ఉతుక్కొని, వంట చేసుకొని ఆ రోజు అలా అయిపోద్ది. కోవిడ్లో మా కష్టాలు ఇలా ఉన్నాయన్నమాట. అలాగే ఈ దొండకాయలు వచ్చేసి మన ఇండియా డబ్బులు 120 రూపాయలు పడ్డాయి. 2 మనుషులకు కూడా సరిపోదు తాలింపు. చూసారు కదా ఎంత రేటు ఉన్నాయో. అదే మన ఇంట్లో కాసేటప్పుడైతే రోజు దొండకాయ ఎవరు తింటారు అనుకుంటాము, కానీ ఇక్కడ కొంటేనే ఏదైనా దాని విలువ అనేది తెలుస్తుంది. నేను అలాగే
పప్పు అయితే చేశాను, అలాగే రసం పెట్టాను, ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట. దొండకాయ ఫ్రై చాలా టైం పడుతుంది. ఈ అన్నం చేసి పప్పు చేసి అలాగే రసం పెట్టినా కూడా దొండకాయ ఫ్రై అయితే అవ్వలేదు. దీంట్లోకైతే నా శనక్కాయ పప్పుల పొడి కంటే మంచి పప్పులు, పుట్నాల పప్పుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తాలింపులో ఏ తాలింపులు అయినా సరే పుట్నాల పప్పు వేసుకుంటేనే బాగుంటుంది శనక్కాయ పప్పుల కంటే కూడా. అదే ఇంటికాడ ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి కూడా అంతే. నిద్ర లేయాలి, అలాగే అన్ని పనులు చేసుకోవాలి, పిల్లకాయలంటే పిల్లకాయలను చూసుకోవాలి, అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈడ అనుపోతాయి ఇంతే, కోవెట్లు అనుపోతాయి అంతే. చూసారు కదా, ఆ పప్పుకి ఆ తాలింపుకి టేస్ట్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా చేయండి. కందిపప్పు పెసరపప్పు కలిపి పప్పు చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మా రూమ్ ఎంత ఉందో రూమ్ కూడా చూపిస్తాను, ఇదే వీడియోలో చూసేయండి. ఇక్కడ పెద్ద పెద్ద రూములు తీసుకుంటే మనకు వచ్చే జీతాలు రూములకే సరిపోతుంది. అందుకనేసి మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఆ వచ్చే జీతాలు ఆ రూములకే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మేము ఉండే రూమే 18,000 దాకా పడుతుంది. 18,000 17,000 దాకా పడుతుంది అన్నమాట మేము ఉండే రూమే. కానీ ఎంత రూమ్ మీరే చూడండి. ఇటు పక్క వచ్చేసి మంచం, అటు పక్క వచ్చి ఫ్రిడ్జ్, కబోర్డు, ఇటు పక్క వచ్చి గుడి, అదొక టీవీ అంతే. కూర్చునేదానికి కింద ఒక ఇద్దరు కూర్చోవచ్చు అనమాట మంచిగా అయితే. ఇది వచ్చేసి మా రూమ్లోకి ఎంటర్ అనమాట. అది కబోర్డు, అది ఫ్రిడ్జ్, ఇంకా అంతేనండి, ఇంకేం లేదు. ఈ రూమే 17,000 అనమాట. ఇక్కడ మనం ఎంత తక్కువ ఇద్దరమే ఉన్నాం కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఎందుకంటే పిల్లకాయలు నిలిచిపెట్టి ఎంత దూరం వచ్చింది ఎందుకు, సంపాదించుకోవడానికి కదా. కాబట్టి ఇలా డబ్బులు మగ్గించుకోకండి.